ఏంటి మినిస్టర్ గారు, మీ కోడ శ్మశానం అయిపోయింది? రే, ఆయన అసలే అండర్వేర్ తో నుంచొని ఉన్నాడు. ఆయన ఎందుకురా కెలుగుతావు? ఏమండే, అది అపోజిషన్ పార్టీ పంచండి. అరే ఈ పార్టీలోకి ఇంతకు ముందే 3 సార్లు హచ్చిపోయినండి నేను. ఈ పాలి ఎవరు లాగుతాడో చూస్తారా పంచని. ఇంతవరకు మీ నాన్న వాళ్ళ ఈ దేశానికి ఒక్క మేలైనా జరిగిందా? చూడు, నిద్రపోతున్న మృగాన్ని తట్టి లేపాడు. మా నాన్న తప్పు చేసిండొచ్చు, కానీ ఆయనకి వంకలు పెట్టడానికి నువ్వు గొప్పడివి కాదు. నేను హెల్ప్ చేయకపోవచ్చు, కానీ మీ నాన్నలాగా సమస్యలు తెచ్చిపెట్టను. గుడ్ షాట్ మామ. నువ్వు గనక ఒలింపిక్స్ వెళ్ళుంటే అన్ని పథకాలు మనకే వచ్చుండేవి. థ్యాంక్స్ మామ. వాచ్ దిస్ షాట్. డాక్టర్ మళ్ళీ కబుర్లు మొదలెట్టేస్తుంది. డోంట్ డిస్టర్బ్. రండి. రేణు, కమ్ ఆన్, రండి. జల్దీ రా. త్వరగా. కార్తీక్, త్వరగా రండి. రండి. కదా. గుడ్ షాట్ మావా. జస్ట్ మిస్ మావా. కరెక్ట్ గానే కాల్చావు కదరా. అంటే నేను వాళ్ళకి ఏం చేశాను, గుర్తు వీడికి అయినేసింది. ఏమైంది? పట్టగా పోతే జరగవయ్యా. కాలు పట్టుకున్నాడు. ఒళ్ళు పెడితే గట్ల ఉండాలి. రండి సార్. అరే నువ్వు పోలీసు గర్భవతివా? ముందు పొట్టా తగ్గించవయ్యా. జల్దీ తలమై. టెన్షన్ పడకు, నేను ముద్దు పెట్టుకున్నానంతే. నన్ను కాపాడావు మావా. నువ్వు నన్ను పట్టుకుని లాగేస్తావని నాకు తెలుసు మావా. నేను నిన్ను పట్టుకుని లాగడం ఏంట్రా? నువ్వు నన్ను బయటికి లాకుండా జాగ్రత్త పడ్డానంతే. అబద్ధం చెప్పు, నీకు నేనంటే ప్రాణం. సరే అలాగే అనుకుని తగలడు. మజాకు సరా చేద్దరు, ముందు రారి. కాలుకు దెబ్బ తగిలింది. షూ విప్పండి. విప్పండి సార్. త్వరగా. బాబు, తుపాకీ రెడీగా పెట్టుకో. మావా,
కాలు మీద పంటిఘాటు ఏదైనా ఉంటే కాల్చొద్దురా. డాక్టర్ అమ్మతో చెప్పి నొప్పి రాకుండా ఏదైనా ఇంజెక్షన్ చేయించి పడుకోబెట్టరా. అలాంటి ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా. ఏంట్రా నువ్వు అనేది? నీకేం కాదురా, ఏం కాదు. జస్ట్ మిస్ మావా. డాక్టర్ అటు చూడండి, మనం జిహెచ్ దగ్గరికి వచ్చేసాం. అరే ఇక్కడే హాస్పిటల్ ఉంది. పంటిఘాటు పడినా కూడా కాపాడి ఉండొచ్చు కదా. ఏమైందా? ఆ? నీ కార్యకర్తలు గోల తట్టుకోలేకపోతున్నావు. చాలా మంది చెప్పిండ్రు కేసు అయినా కూడా పర్వాలే. ఏందమ్మా వీళ్ళు గింత పని చేస్తున్నారు ఏందమ్మా? ఈడెవడో లేడు, ఈయనే సెటిల్ అయిదాం. అయ్యో ఓకే. కౌగిలించుకోకుండా కూడా కాల్చి ఉండొచ్చు. రారా రారా రే రా. వాడికి కాల్చడం రాదు కదా. అక్కడ ఇంకెవరో ఉన్నారు. కాల్చకండి, ఇక్కడ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. భయపడకుండా బయటికి రండి. మీరంతా ఇక్కడే ఉండండి. నేను ఒంటరి వాణ్ణి కాదు, నా చుట్టూ ఒక పెద్ద సైన్యమే ఉంది. 2 బుల్లెట్సే ఉన్నాయి. ఎంతమంది వచ్చినా షూట్ చేసేస్తాను. నీలాంటోడే. బ్యాక్ లో వచ్చి కొట్టాడు. ఎవరి చెవిలో పువ్వులు పెడతారు? మీరందరూ ఇక్కడున్న నగల కొట్టిని దోచుకోవడానికే వచ్చారు. నాకు తెలుసు, పోయిన నెల కూడా ఇలాగే ఓ గ్యాంగ్ ట్రై చేసింది. అప్పం అందరూ దొరికిపోతారు. ఏంటి నీకు అసలు బయట ఏం జరుగుతుందో తెలియదా? తెలుసుంటే గురుడు ప్యాంట్ తడిపేసుకునేవాడు కదా. ఇలా చూడు, నీకు ఈ బిల్డింగ్ ఉన్న ఏరియా గురించి బాగా తెలుసు కదా. ఇక్కడ నుంచి ఎదురుగా ఉన్న హాస్పిటల్ బిల్డింగ్ కి సేఫ్ గా వెళ్లే రూట్ చూపించు. మీ దొంగతనానికి నేను సాయపడతానని మాత్రం అనుకో. మేము నీ కంటికి దొంగలా కనిపిస్తున్నా? చూడు మావా, యూనిఫామ్ కూడా టెన్షన్ అవ్వకు మావా. వీడిని వెళ్ళి చూడమందాం. ఏయ్, నువ్వే వెళ్ళి చూడు. ఓకే. కొత్తగా ఏముంటుందో నాకు తెలియకుండా. మోహన్, మోహన్, ఏ గేట్ సెక్యూరిటీ, ఎవరైనా సమాధానం చెప్పండి అయ్యా. అంతా కట్టకట్టుకుని ప్లాన్ చేసినట్టున్నారు. ఎవరిని మోసం చేస్తారు? చూడు, ఉద్దర్ దేకో.
దెయ్యాలు. తెగింది. ముందే ఎక్స్పెక్ట్ చేశాను. అది